వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో డిపాజిట్ల కోసమే కేటీఆర్ ఎమ్మెల్యేలను వెంటేసుకుని షో చేస్తున్నారని అన్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. సిటీని 10 ఏళ్లు గాలికి వదిలేసిన బీఆర్ఎస్ను జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నగరవాసులు మూసి నదిలో విసిరేస్తారని చెప్పారు. నగరాన్ని కేటీఆర్ తీర్చిదిద్దినట్లు హడావిడి చేస్తూ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. సిటీలో 4 ఫ్లైఓవర్లు కట్టారు తప్ప ఏం చేశారని కేటీఆర్ను ప్రశ్నించారు ఎమ్మెల్యే గణేష్. కేటీ రామారావు గారు పర్యటిస్తూ సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ దగ్గర డ్రామాలు చేస్తున్నాడు. వారే హైదరాబాద్ని కనిపెట్టినట్టు, హైదరాబాద్ని వారే డెవలప్మెంట్ చేస్తున్నట్టు ఈరోజు మాట్లాడుతున్నారు. వారు లేనప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హైదరాబాద్ని అన్ని విధాలా డెవలప్మెంట్ చేశారు. హైదరాబాద్కి మన శంషాబాద్ లాంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా వచ్చిందంటేనే కాంగ్రెస్ గవర్నమెంట్ తోటి. అక్కడే కాకుండా ఔటర్ రింగ్ రోడ్ తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. అదే మెట్రో రైలు కూడా తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. హైదరాబాద్ అన్ని విధంగా తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. తర్వాత వీళ్ళు ఉద్యమం పేరుతోటి డబ్బులు దన్నుకున్నారు. అది దాన్ని ఎక్కడొకటి. రెండోది 10 సంవత్సరాల్లో డబ్బులు సంపాదించడానికి ఉన్న ఇంట్రెస్ట్ కన్నా వీళ్ళకి వేరే ఇంట్రెస్ట్ లేకుండే. అదే మాదిరిగా ఈరోజు కాంగ్రెస్ కూడా ఉంటుంది అనుకోవడం సిగ్గుచేటు. వారు మాట్లాడుతుంటే ఈరోజు మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ తీసుకొస్తున్నామని చెప్పంగానే అక్కడ అవకతవకలు జరుగుతున్నాయి. ఇక్కడ ఒకరోజు 150 కోట్లు అన్నారు, ఇంకో లేదన్నారని మాట్లాడుతున్నారు. ఇప్పటికీ డిపిఆర్ఏ స్టార్ట్ కాలేదు. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ వస్తేనే అక్కడ ఏం డెవలప్మెంట్ చేస్తున్నారని ఉంటుంది. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ని ప్రపంచ దేశంలోనే కాంపిటేటివ్గా అభివృద్ధి బాటలో నడిపించాలని వారు చూస్తుంటే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ చేయాలా, ప్రక్షాళన చేయాలా, సుందరీకరణతోటి బయట నుంచి కూడా పర్యాటకులు వచ్చి చూసే విధంగా ఉండాలనే ఉద్దేశం వారిది ఉంటే వీరు ఎక్కడ చూసినా వీరు చేసిన అవినీతి చేస్తారనుకుంటున్నారు.